ఏ విధంగా యాక్ట్ చేస్తారు ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఒక మిత్రుడు ఒక ఆయన పెట్టారు, ఎటు చూసినా గంజాయి కల్టివేషన్ ఇన్ రంపచోడవరం ఏజెన్సీ ఏరియా. వీ హ్యావ్ సీన్ పర్సనల్లీ 2 కిలోమీటర్ ఆఫ్టర్ సీలేరు డ్యామ్ టువర్డ్స్ దారకొండ. ఆ ప్రాంతం అంతా గంజాయి వనాలే ఉన్నాయనేది. పాడేరు, చింతపల్లి, సీలేరు ఇవన్నీ మొత్తం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇటు మాకు గుమ్మలక్ష్మీపురం ఎండింగ్ వరకు, శ్రీకాకుళం వరకు ఇదే పని. హబ్ అయిందండి. అబ్బాయి గుమ్మలక్ష్మీపురం దగ్గర నుంచి కొండలండి అన్నిని. ఈ కొండలో వికే గారు ఇప్పుడు సారు విక్రమ్ గారు కూడా మంచి విషయం చెప్పారు. ఎవరైతే గొప్ప ప్రణాళికలు అంటే ఆర్ఓఆర్ పోడు చట్టం ప్రకారంగా గిరిజనులకి సొంతంగా పట్టాలిద్దాం, వాళ్ళని కొత్త వంగడాల వైపు తీసుకెళ్దామని ఐటీడీఏ పిఓ స్పెషల్ ఆఫీసర్ గా ఇప్పుడు మనకి విపత్తుల నిర్వహణ అధికారి ఎవరైతే కోరమనాథ్ ఉన్నారో ఆయన ప్రపోజల్ పెట్టారు. అట్లాగే ఇప్పుడు మాకు విజయనగరం కొత్త కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ప్రపోజల్ పెట్టారు. వెంకటేశ్వర్లు అని చెప్పి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ చిత్తూరు చేశారు, ఆయన ప్రపోజల్ పెట్టారు. ఎవరిని పెట్టినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇక్కడ ఇంకొక మాట మీ నోటీసులో పెట్టాలి, మా ఉత్తరాంధ్రలో శాసనసభ్యులకి ఎవరికి ఇందులో ప్రావీణ్యత లేదు. చాలా పెద్ద తలకాయలు డంప్ అయ్యే రాయలసీమ నుంచి ఆళ్లే క్షేత్రాల్లోకి దూరిపోయి పోలీసుల ద్వారా, రెవెన్యూ యంత్రాంగం ద్వారా, అట్లాగే విశాఖపట్నం కేంద్రంగా బ్యాచ్లని కొండల మీదకి పంపించి అక్కడ హార్వెస్టింగ్ అయిన తర్వాత తీసుకురావడానికి కూడా ఇందాక మీరు చెప్పినట్టే ఓ పోలీసుల సహకారంతో కిందకు వచ్చాయి తప్ప ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎంత అరాచకం జరిగినా, ఎంత అన్యాయం జరిగినా, ఏ రకమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మాట్లాడదాం అనుకున్న శాసనసభ్యులు లేరు. సీనియర్ మంత్రులందరూ కూడా మౌనం వహించారే తప్ప వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది తప్పు అని చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు, విజయసాయి రెడ్డి దగ్గర లేదు, మరో రెడ్డి దగ్గర లేదు. అందరూ మౌనం వహించారండి. అందుకని ఈ సాగు గాని గిరిజనులు తప్పుదో పట్టించడంలో ఇప్పుడు కాదు బాబుజీ గారు, ఇప్పుడు ప్రభుత్వాధినేతల అండదండలు లేకుండా అక్కడ ఆ టీముల్ని లేకపోతే గంజాయి సాగు చేసే వాళ్ళని, స్మగ్లర్స్ని ఎవడో ఒకడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లీడ్ చేస్తాడు కదా. వాళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఎక్కడ చూసినా ఆ ఏరియాలో ఒక రాజమండ్రి నుంచి అటు వెళ్తే ఎక్కడ చూసినా మొన్న హత్య కేసులో హంతకుడుగా ప్రూవ్ అయిన అనంతబాబు పేరే వినపడుతుంది. రంపచోడవరం ఆ ఏజెన్సీ అనంతపురం అనంతబాబు పేరే వినిపిస్తుంది. ఆయన ఇదే పని మీద ఉన్నాడు, అసలు మొత్తం అంతా గ్రిప్ లో పెట్టుకున్నాడు అని. ఆయన మరి అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కనే కూర్చుంటున్నాడు ఆ హత్య చేసి కూడా. మరి అంత చనువు ఎక్కడి నుంచి వస్తుందంటే మరి అది తెలిసి కూడా వదిలేస్తా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు, ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్న దీన్ని బర్స్ట్ చేయాలి.